వేరే ఆచారాలు ఆచరించడం, మళ్ళీ ఎవరో చెప్పిన మాట వినటం, మళ్ళీ ఆ అమ్మ చెప్పిన మాట వినటం, ఆ పెద్ద మనిషి చెప్పిన మాట వినటం. బైబిల్లో అక్కడే హవ్వ ఏం చేసింది? ఆదాము మాట వినలే, దేవుని మాట వినలే. ఎవరి మాట వినది? మనం కూడా మన సంఘం మాట, సేవకుని మాట, వాక్యం వినం, మళ్ళీ బయట మాట. అలాగే సౌలు కూడా దేవుని మాట వినకుండా రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకున్నాడు. ఎవరు? సొంత ఆలోచనతో, సొంత జ్ఞానంతో. చేయొచ్చులే, చిక్కుడు కాలిపోవడంతో ఏముంది. ఇట్లా బైబిల్లో చిన్న చిన్న వాటి దగ్గరే పెద్ద పెద్ద కార్యాలు పోగొట్టుకున్న భక్తులు చాలా మంది. కాబట్టి మనం బైబిల్లో లేని అసలు ఎవరు చెప్పినా ఏది చేయదు. ఏది చేసినా, మన ఇంకో కార్యక్రమాలు చేసినా, లేకపోతే మనం ఇంకేదైనా చేసినా బైబిల్లో ఉందా? ఎందుకు చేయాలి చెప్పండి? బైబిల్ ఉన్నది ఎందుకు చేయాలి? నేను మూల వచ్చిన ఏం తీసుకున్నాను? ప్రభువా ప్రభు అని నన్ను పిలుచువాడు తండ్రి చిత్తం దేంట్లో ఉంది? బైబిల్లో ఉన్నది చేస్తేనే పరలోక రాజ్యం. బైబిల్లో లేని మన ఇంట్లో ఏది చేసినా మన పరలోక రాజ్యం ఉండదు. అందరూ తనలో గురించి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం.